ఇవి కాకుండా పార్టీ కార్యకర్తలుగా మీరు గత 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు గాని ఇబ్బందులు గాని పడ్డారు. ఇవాళే మేము ఒక ప్లాన్ చేసాం. దానికి ఆఫీసులో దొడ్డాల కోటేశ్వరరావు గారు అనేటువంటి హైకోర్టు న్యాయమూర్తిని పెట్టి ఆయన కింద 2-3 లాయర్లను పెట్టి ఉన్న కేసులన్నిటినీ కూడా వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు మీ మీద ఎవరి మీద కేసులుంటే మిమ్మల్ని రీచ్ అవుతారు. మేము వారితోటి పోలీసు వ్యవస్థతోటి అందరం కూర్చొని ఒక రివ్యూ చేసుకొని ఆ కేసులన్నీ ఎలా తీపించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళబోతున్నాం. వాటికి అవసరమైన ఖర్చు అంతా కూడా ముందు నేను భరిస్తాను అనుకుంటే రామాంజనేయులు గారు నేను కూడా ఇస్తాను అన్నారు. నేను కూడా ఇస్తానన్నారు. కాబట్టి ఇద్దరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా తీయించే కార్యక్రమం చేపడతాం. ఇవన్నీ కాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరంతరం ఈ ప్రాంతానికి ఏదో విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తా ఉన్నాం. ఢిల్లీలో ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు ఇంకా ఏమన్నా మీకు సమస్యలు వచ్చినా కూడా మా దగ్గరికి రండి, రామాంజనేయులు గారి దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ. అదే విధంగా రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆలపాటి రాజా గారిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. సో ఆయనకు మనం పూర్తి సహకారం అందించాలి. మనం ఏ విధంగా అయితే గెలిచామో వారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మీరందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇలా మీ అందరి అంటే వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ కొత్తవి 2 మినిస్ట్రీస్ ఉండటం, ఢిల్లీ కొత్త అవటం, అదే విధంగా గుంటూరులో చాలా సమస్యలు ఉండటం, ఇవన్నీ రివ్యూ చేసుకొని ఒకదానొకటి ఉన్న 2 రోజుల్లో టైం సరిపోక ఇక్కడ రావడానికి లేట్ అయింది. ఏదేమైనప్పటికీ మళ్ళీ వచ్చి నిరంతరం మీకు అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.